హలో అండి. ఈరోజు నేను గోరుచిక్కుడుకాయలతో మరో మంచి రెసిపీ చెప్తానండి. ఈ కూరని చిన్నప్పుడు మా పెద్దమ్మగారు వండితే మేము ఉత్తి కూరే ప్లేట్లో వేసుకొని తినేసేవాళ్ళమండి. అంత రుచిగా ఉంటుందండి ఈ పులుపు బెల్లం పెట్టిన కూర. ఇలాంటి కూరల్ని మనం పిల్లలకి అన్నంలో కలిపి పెడితే వాళ్ళ శరీరానికి కావాల్సిన ఫైబర్ అందించిన వాళ్ళం అవుతామండి. ఇప్పుడు రెసిపీ చెప్తాను, నోట్ చేసుకోండి. ముందుగా గోరుచిక్కుడుకాయలని శుభ్రంగా కడిగి చిన్న చిన్న ముక్కలుగా తరుక్కొని వాటిలో కొంచెం ఉప్పు, పసుపు, నీరు వేసి ఉడికించుకోవాలండి. తర్వాత కళాయిలో పోపు సామాన్లు కొంచెం ఇంగువ వేసి అందులో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసి వేగాక ఈ ఉడికించుకున్న గోరుచిక్కుడుకాయ ముక్కలను వేసి కాసేపు వేపుకున్నాక అందులో కారం, ధనియాల పొడి వేసి కాసేపు మూత పెట్టి వేయించుకున్నాక అందులో చిక్కగా తీసిన చింతపండు పులుసు వేసుకోవాలండి. తర్వాత ఇందులో అది కొంచెం దగ్గర పడ్డాక ఇందులో కొంచెం బెల్లం వేసుకోవాలండి. బెల్లం కొంచెం ఎక్కువ మోతాదులోనే పడుతుందండి. ఆ తర్వాత మన కన్సిస్టెన్సీ తగినట్టుగా వాటర్ వేసి కూరని దింపుకోవాలండి. నిజంగా ఈ కూర ఉత్తి కూరే తినేయొచ్చండి. అన్నంలో కలుపుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఇలాంటి కూరలను ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్.